కొత్తలంక గ్రామంలో వలీబాబా 79వ ఉరుసు ఉత్సవాలు గేదెల ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు స్థానికులతో పాటు వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే గంధోత్సవం తొలి రోజు అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుంది. బాబా సమాధికి పూసే గంధాన్ని గేదెల వారి నివాసం నుంచి దర్గా వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లి తెల్లవారుజామున 3 గంటలకు దర్గాకు చేరుకుంటారు. అనంతరం గంధాన్ని భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు. తమ ముత్తాతలు వెంకటరత్నం, గోవిందరాజులు, తాతారావుల కాలం నుంచి ఈ ఉత్సవాలను సాంప్రదాయంగా కొనసాగిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దూర ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు సైతం ఉరుసు సందర్భంగా స్వగ్రామానికి చేరుకుని బాబా సేవలో పాల్గొంటున్నారు. నమస్తే అండి, నా పేరు వైష్ణవి చోడిశెట్టి. ఇక్కడ కొత్తలంక వలీబాబా గారి మెయిన్ దర్గా ఫ్యామిలీలో ఐఎమ్ వన్ ఆఫ్ ద పర్సన్. సో మా ఫాదర్ వాళ్ళ సో వాళ్ళకి బాబా గారు గోదావరి నుంచి దొరికారు. సో అప్పటి నుంచి వాళ్ళు బాబా గారికి సేవ చేస్తూ ఉన్నారు. అండ్ ఆయన్ని మేము అప్పటి నుంచి ఒక ఇంట్లో ఫ్యామిలీ లాగా అండ్ అట్ ద సేమ్ టైం ఆయన దేవుళ్ళలాగా కొలుచుకుంటూ వచ్చాము. సో వన్స్ బాబా గారు సమాధి చెందాక అప్పటి నుంచి అక్కడ దర్గా కట్టించి ఎవ్రీ ఇయర్ మేము ఈ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో తెప్పల్ని తీసుకెళ్ళడం కానీ, గంధోత్సవం కానీ, జియారత్ కానీ, పన్నీరు స్నానం, ఇవన్నీ మేము ఇది 79th ఇయర్ ఆఫ్ పర్ఫార్మింగ్ దీస్ రిచువల్స్. సో ప్రతి సంవత్సరం ఈ రిచువల్స్ని ప్రాపర్గా టైమ్లీ మేనర్లో మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఇట్ ఈస్ సచ్ అన్ బ్లెస్సింగ్ దట్ టు బీ ఇన్ దిస్ ఫ్యామిలీ. అండ్ ఆల్సో బాబా గారికి స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్లేస్ పర్టికులర్గా హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఇద్దరం బ్రదర్స్ లాగా ఉండి ఈ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటాము. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ ప్లేస్. అండ్ ఆల్సో ఇక్కడ ప్రసాదాల విషయానికి వచ్చేసరికి మేము తెప్పలు తీసుకెళ్ళేటప్పుడు దానికి కొన్ని నిమ్మకాయలు అనేవి కడతాం. సో వన్స్ ఈ తెప్పోత్సవం కంప్లీట్ అయిపోయాక దానికి ఫాతియా ఇచ్చిన తర్వాత ఆ నిమ్మకాయలు మేము తీసుకుని ఎవరైనా